పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి పరమేశి జగన్మాత మహాలక్ష్మి నమోస్తుతే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 జూన్ నెల 5వ తారీఖు శుక్రవారం. పంచమి తిథి సంపూర్ణంగా ఉంది. శ్రవణ నక్షత్రం ఈరోజు పూర్తిగా ఉంది. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ శుక్రవారం రోజున తృతీయములో శుక్ర సంచారం ఉంది. ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. సృజన సహకారంతో కలిసి కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. చతుర్థములో గురువు సంచరిస్తున్నాడు. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. దశములో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. కుటుంబంలో సంతోషంగా ఆనందంగా పనిచేస్తారు. లాభంలో రాహు సంచరిస్తున్నాడు. విదేశీ వ్యవహారాలు కానీ నూతన ఉద్యోగాల్లో రాణించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆర్థికంగా కూడా బలపడతారు. జన్మరాశిలో కుజ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. కొన్ని సందర్భాల్లో ఆర్థిక సమస్యలు, వాహన సమస్యలు, ఖర్చులు పెరిగే సూచన కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం, ఎర్రటి పండ్లను వయోవృద్ధులకు ఇవ్వడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృషభ రాశి వారికి శుక్రవారం రోజున ద్వితీయములో బుధ సంచారం వల్ల స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆలోచనలు కలిసి వస్తాయి. ద్వితీయంలో శుక్ర సంచారం ఉంది. ఆత్మీయ స్త్రీలతో కలిసి కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను సాధించుకుంటారు. లాభంలో శని సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలను సజావుగా సాగుతాయి. పనివారి సహకారంతో ఇంటా బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయదారులకు మంచి ఫలితాలు వస్తాయి. దశమంలో రాహు సంచరిస్తున్నాడు. విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. నూతన ప్రయత్నాలు, నూతన ఉద్యోగాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. భాగ్యములో చంద్ర సంచారం వల్ల ఒక్క విషయంలో అశాంతి, జనసహకార లోపము, మనసుకు బాధను కలిగించే సంఘటనలు కూడా కొన్ని జరుగుతాయి. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, లలితాదేవి సందర్శనం, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం, బియ్యం కానీ పాలు కానీ ఈరోజు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. మిథున రాశి వారికి శుక్రవారం రోజున జన్మరాశిలో శుక్ర సంచారం ఉంది. ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. ద్వితీయంలో గురువు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. తృతీయంలో కేతువు సంచరించడం వల్ల జనసహకారము, నిరాడంబరత, భగవంతుని ఆశీస్సులు అనుకూలంగా ఉన్నాయి. లాభంలో కుజ సంచారం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. గట్టి పోటీని ఎదుర్కొంటారు. మంచి అవకాశాలను చేజిక్కించుకుంటారు. వ్యయములో రవి సంచారం వల్ల అధికారులతో మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు, తండ్రి ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఆదాయం కూడా వాయిదా పడుతుంది. చందనపు రంగు వస్త్రధారణ, సూర్య భగవాన్ని దర్శనం, ఆదిత్య హృదయం పారాయణం చేయండి. గోధుమలను కానీ గోధుమ పిండిని కానీ పేదవారికి దానం చేయడం వల్ల ఈరోజు మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కర్కాటక రాశి వారికి శుక్రవారం రోజున జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. పోటీ ప్రపంచంలో విజయాలు సాధించుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. సప్తమంలో చంద్రుడు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు అనుకూలంగా ఉన్నాయి. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి లాభాలు అందుకుంటారు. దశమంలో కుజ సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో లాభసాటి ప్రయాణాలు చేస్తారు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. ఆర్థికంగా బలపడతారు. లాభంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో నూతన ఉద్యోగులు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. ప్రభుత్వం నుంచి, తండ్రి నుంచి సహాయం అందుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. ద్వితీయంలో కేతువు సంచరిస్తున్నారు. ఒక్క విషయంలో నిరాశ, అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. కుటుంబంలో కూడా నిరాశను కలిగించే సంఘటనలు కొన్ని జరుగుతాయి. ఎరుపు రంగు వస్త్రధారణ, గణేశ స్వామి సందర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలువలను పశువులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ సింహరాశి వారికి ఈ శుక్రవారం రోజున షష్టములో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. సంతోషంగా ఆనందంగా కాలం గడుపుతారు. దశమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. తండ్రి నుంచి సహాయం అందుకుంటారు. ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందుకుంటారు. లాభంలో బుధ సంచారం ఉంది. స్థిరాస్తుల నుంచి లాభాలు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని సాధించుకుంటారు. లాభంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. వ్యయములో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి రాదు. విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు ఉంటాయి. సంతానంతో మనస్పర్ధలకు అవకాశం ఉంటుంది. సమాజంలో అవమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. రాఘవేంద్ర స్వామిని దర్శించండి. రాఘవేంద్ర స్వామి స్తోత్రాలను చదువుకోండి. పసుపు వర్ణ పండ్లను గురువులకు దానం చేసి వారి ఆశీస్సులు అందుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కన్యారాశి వారికి శుక్రవారం రోజున షష్టమంలో రాహు సంచారం వల్ల విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. ధైర్యంగా చేసే కార్యక్రమాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. నూతన ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. దశమంలో బుధ సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలను సజావుగా సాగుతాయి. మంచి వ్యాపారాభివృద్ధిని, ఆర్థికాభివృద్ధిని కూడా అందుకుంటారు. లాభంలో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి.
సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు, కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. దశమంలో శుక్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో స్త్రీజన సహకార లోపం వల్ల పనిభారం పెరుగుతుంది. స్త్రీలతో అభిప్రాయ భేదాలు మనస్పర్ధలకు అవకాశం ఉంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, మహాలక్ష్మీదేవి సందర్శనం, మహాలక్ష్మి అష్టక పారాయణం, అలసందలు అనగా బొబ్బర్లను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ తులారాశి వారికి శుక్రవారం రోజున షష్టమంలో శని సంచారం ఉంది. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తవుతాయి. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. భాగ్యంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఒక శుభ కార్యక్రమంలో మీరు కీలకమైన వ్యక్తిగా పాల్గొంటారు. లాభంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా సాగుతాయి. నిరాడంబరంగానే మంచి విజయాలు సాధించుకుంటారు. భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. భాగ్యంలో బుధ సంచారం ఉంది. వ్యాపార నష్టం జరుగుతుంది. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి. సమాజంలో మర్యాదలను పోగొట్టుకునే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. నీలం రంగు వస్త్రధారణ, సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం, ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వృశ్చిక రాశి వారికి ఈ శుక్రవారం రోజున తృతీయంలో చంద్ర సంచారం వల్ల జనసాకారం బాగుంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. షష్టమంలో కుజ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు అందుకుంటారు. భూవాహన లాభాలకు కూడా అవకాశం ఉంది. అష్టమంలో బుధ సంచారం వల్ల వ్యాపారపరమైన విషయాలు మీకు అనుకూలిస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూల వాతావరణము, లాభాలు అందుకుంటారు. భాగ్యములో గురువు సంచరించడం వల్ల సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆత్మీయులతో కలిసి విహారయాత్రలు చేస్తారు. పంచమంలో శని సంచారం ఉంది. ఆలోచనలు కలిసి రాదు. పనివారి సహకార లోపం కనిపిస్తుంది. వ్యవసాయదారులకు నష్టాలు వస్తాయి. తెలుపు రంగు వస్త్రధారణ, శివపార్వతుల దర్శనం, బిల్వాష్టక పారాయణం చేయండి. గోవులకు కానీ వయోవృద్ధులకు కానీ ఆహార పానీయాలు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ ధనుసు రాశి వారికి శుక్రవారం రోజున తృతీయంలో రాహు సంచారం వల్ల జనసాకారము, విదేశీ వ్యవహారాలు, నూతన కార్యక్రమాలు, నూతన వ్యాపారాలు అనుకూలిస్తాయి. షష్టమంలో రవి సంచారం ఉంది. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. నూతన ఉద్యోగులు కానీ ఉన్న ఉద్యోగుల పదోన్నతులు కానీ అందుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు, ప్రభుత్వం నుంచి తండ్రి నుంచి సహాయం అందుకుంటారు. సప్తమంలో బుధ సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపార విస్తరణ, వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి బాగుంది. అష్టమంలో గురువు సంచరించడం వల్ల ఒక్క విషయంలో అశాంతి, విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వస్తాయి. అనారోగ్య సమస్యలు, కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, దక్షిణామూర్తి దర్శనం, దక్షిణామూర్తి శ్లోక పారాయణం, శనగలను గురువులకు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మకర రాశి వారికి శుక్రవారం రోజున జన్మరాశిలో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి విషయంలో సానుకూల వాతావరణం ఉంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. తృతీయంలో శని సంచారం వల్ల జన సహకారము, నిరాడంబరత, పనివారి సహకారం వల్ల ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. షష్టమంలో బుధ సంచారం వల్ల వ్యాపారపరమైన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. ఆర్థికంగా బలపడతారు. బ్యాంకు లావాదేవీలు కూడా అనుకూలంగా ఉన్నాయి. సప్తమంలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. జన సహకారం పెరుగుతుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. షష్టమంలో శుక్ర సంచారం వల్ల పోటీ ప్రపంచంలో స్త్రీజన సహకార లోపం వల్ల వెనకడుగు వేస్తారు. స్త్రీలతో మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. రావాల్సిన ఆదాయం కూడా వాయిదా పడుతుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. మహాలక్ష్మీదేవిని సందర్శించండి. కనకదార స్తోత్రం చదువుకోండి. అలసందలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కుంభరాశి వారికి శుక్రవారం రోజున తృతీయములో కుజుడు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు అందుకుంటారు. వ్యవసాయదారులకు కూడా మంచి ఫలితాలు వస్తాయి. పంచమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. ఈ కుంభరాశి వారికి కుజుడు, శుక్రుడు తప్ప మిగతా గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. 7 గ్రహాలు మీకు ప్రతికూలంగా ఉన్నాయి. కాలం మీకు వ్యతిరేకంగా పయనిస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో నవగ్రహ శాంతి జరిపించండి. నవగ్రహ స్తోత్రాలు చదువుకోండి. నవధాన్యాలను పక్షులకు ఆహారంగా అందించండి. గణేశ స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మీనరాశి వారికి శుక్రవారం రోజున తృతీయంలో రవి సంచారం ఉంది. అధికారుల సహకారంతో నూతన ఉద్యోగులు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. పోటీ పరీక్షల్లో, ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. చతుర్థంలో బుధ సంచారం ఉంది. సాంప్రదాయ వ్యాపారాన్ని మరింతగా విస్తరిస్తారు. ఆర్థికంగా బలపడతారు. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా అందుకుంటారు. షష్టమంలో కేతువు సంచరిస్తున్నాడు. నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఆదాయం అందుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. లాభంలో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలు సజావుగా సాగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. ఆత్మీయులతో కలిసి ఆనందంగా, సంతోషంగా పనిచేస్తారు. వ్యయములో రాహు సంచరిస్తున్నాడు. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి.
ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి, కనకదుర్గాదేవిని దర్శించండి, శ్రీ సూక్తం చదువుకోండి, ఎర్రటి పన్నును వయోవృద్ధులకు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలంతా కూడా పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.